రీతుకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాడు డీమాన్ పవన్. కెప్టెన్ అయిన డీమాన్ పవన్ కి బిగ్ బాస్ అయితే ఒక ప్రత్యేకమైన పవర్ ఇచ్చాడు. నామినేషన్ లో ఉన్న 7గురిలో ఒకరిని సేవ్ చేయమని చెప్పి బిగ్ బాస్ చెప్పగా అందరూ రీతునే సేవ్ చేస్తారేమో అనుకున్నాడు. అండ్ రీతు కూడా తననే సేవ్ చేస్తాడని ఫీల్ అయింది. కానీ డీమాన్ పవన్ నామినేషన్స్ నుంచి రీతుని సేవ్ చేయకుండా శ్రీజని అయితే సేవ్ చేశాడు. అండ్ శ్రీజని సేవ్ చేయడం కూడా కరెక్టే అనిపించింది. ఎందుకంటే టెనెన్స్ లోనే 4 నామినేట్ అయ్యారు. ఖచ్చితంగా వాళ్ళని సేవ్ చేయాలని చూస్తాడు తప్ప రీతుని సేవ్ చేస్తారని ఎవరు అనుకుంటారు? ఒకవేళ శ్రీజని సేవ్ చేయకుండా రీతుని సేవ్ చేసి ఉంటే ఖచ్చితంగా డీమాన్ పవన్ కి అది చాలా నెగిటివ్ అయ్యేది. కానీ ఇక్కడ డీమాన్ పవన్ సరైన నిర్ణయమే తీసుకున్నాడు. రీతుని సేవ్ చేయకుండా శ్రీజని సేవ్ చేశాడు. అండ్ శ్రీజని సేవ్ చేసినందుకు రీతు అయితే చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చిందనమాట. నాకైతే డీమాన్ పవన్ తీసుకున్న నిర్ణయం అయితే కరెక్ట్ అనిపించింది. అండ్ రీతు ఏడవడం చూసి రీతుకి ఇలాగే అవ్వాలి, డీమాన్ పవన్ గట్టిగా ఇచ్చాడు అనిపించింది. డీమాన్ పవన్ రీతుని సేవ్ చేయకుండా శ్రీజని సేవ్ చేసి రీతుకి దిమ్మ తిరిగిపోయి షాక్ ఇచ్చాడని మీలో ఎంతమంది కనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.